హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు బైపీసీ కౌన్సిల్ సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. బీ ఫార్మసీ, ఫార్మ్ డి సంబంధించి కూడా మనకు మెయిన్ గాను పత్రికా ప్రకటన అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కౌన్సిలింగ్ ఆలస్యంపై విద్యార్థుల ఆందోళన ఏవిఎస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఏవిఎస్ అంటే ఆంధ్ర విద్యార్థి సంఘం అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు టోటల్ గాను చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2024లో మనకు అర్హత పొందిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల ప్రవేశం కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అవుతుండడంపై విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 135 ఫార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఇప్పటికే మనకు 90 ఫార్మసీ విద్యా సంస్థలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో విడుదల చేయడం జరిగింది. ఇంకా 35 ఫార్మసీ విద్యా సంస్థలు అయితే మనకు జీవో విడుదల అయితే కాలేదు. సో మెయిన్గా మనకైతే ఇదే ఇచ్చారనమాట. సో దీనివల్ల మనకి ఇంకా 35 కాలేజ్ అయితే ఉన్నాయి. 35 ఆర్ 38 కాలేజ్ సంబంధించి మనకైతే ఇంకా జీవో అయితే రిలీజ్ చేయలేదు అవి కూడా. సో అందుకు పెండింగ్లో అయితే ఉంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మెయిన్గాను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. మీకు కామెంట్ చేస్తే సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వి వాంట్ బైపీసీ కౌన్సిలింగ్ అని. వీటిలో మనకైతే నాన్ అక్రిడిటేషన్ మరియు స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో వివిధ వృత్తి విద్యా కోర్సులు ఏవైతే వొకేషనల్ కోర్సెస్ అయితే ఉన్నాయో ఆ యొక్క కౌన్సిలింగ్ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకైతే కౌన్సిలింగ్ పూర్తయి మొదటి సెమిస్టర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇంకా ఫార్మసీ కోర్సులకు సంబంధించి అయితే మనకు బీ ఫార్మసీ, ఫార్మ్ డి ప్రవేశాల కొరకు ఏపీ ఎంసెట్ 2024 మనకైతే ఎగ్జామ్స్ అయితే అర్హత పొందిన విద్యార్థులకైతే ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ ఆలస్యంపై ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈ విద్యా సంవత్సరం కోల్పోతున్నామని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళనకి అయితే గురవుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం మిగిలిన విద్యా సంస్థలకు జీవో విడుదల చేసి కౌన్సిలింగ్ను వెంటనే నిర్వహించాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవిఎస్ అని మనకు రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి డిమాండ్ అయితే చేశారు. సో మనకైతే మెయిన్గా చూశారు కదా, ఇంకేవైతే మనకు ఎంపీసీ సంబంధించి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయి వాళ్ళది ఎండింగ్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇక్కడ బైపీసీ వాళ్ళకి, బీ ఫార్మసీ, ఫార్మ్ డి వాళ్ళకి అయితే ఇంకా ఇప్పటికొచ్చి స్టార్ట్ అయితే అవ్వలేదు. సో వెంటనే మిగతా కాలేజీల యొక్క జీవోలను కూడా విడుదల చేసి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయమని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా విచ్చేదని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.